ఇక్కడ కొంత నమ్మకం ఏర్పడింది జనానికి, నమ్ముతున్నారు ఈమె నిజాయితీగా చేస్తుంది, ఉన్నది ఉన్నట్లు చెప్తుంది అనే నమ్మకం ఏర్పడింది. కాబట్టి సో జర్నలిస్టులుగా మనము ఆ నమ్మకం ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అట్లా నమ్మకంగా పనిచేసే జర్నలిస్టులు ఆ లోటు చాలా ఎక్కువ ఉంది జర్నలిజంలో, తెలుగు జర్నలిజంలో అయితే ఇంకా ఎక్కువ ఉంది. సో అట్లా నాకు వీలైనంత ఎక్కువ మంది మంచి జర్నలిస్టులను తయారు చేయాలి అనేది అయితే ఉంది. అందుకోసమే నేను ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. దాంట్లో నేను కాకుండా యంగ్ జర్నలిస్టులని దాంట్లో ప్రోత్సహిస్తున్నాను. ఏంటి ఆ ఛానల్ పేరు? దాని పేరు తెలుగు రిపోర్ట్ అని, ద తెలుగు రిపోర్ట్. ఓకే. సో ఒక ఇద్దరు జర్నలిస్టులని ప్రస్తుతానికి ఇద్దరిని పిక్ చేశాను. అందులో ఇంకా ఎక్కువ మందిని దాంట్లోకి తీసుకొని రావాలి అని, వాళ్ళకి జర్నలిజం నేర్పిస్తూ నేను ఎలా పనిచేస్తున్నానో అదే టైప్లో వాళ్ళు కూడా ప్రజా సమస్యల పట్ల ఎక్కువ మంది పనిచేస్తే ఎక్కువ సమస్యలు అసలు వెళ్తాయి. అది దాని ఉద్దేశం. డిజిటల్ జర్నలిజం రాబోతున్న యూత్ కోసం మీరు ఒక కోచింగ్ లేకపోతే సంథింగ్ ఒకటి పెట్టారని విన్నాను. ఏంటి అది వివరాలు చెప్పండి. అది కొత్త జర్నలిస్ట్ ఉపయోగపడే. అవునవును, ఒక మల్టీమీడియా కోర్స్. ఎవరైనా సరే ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఇట్లాంటి కెరియర్ని ఎలా ముందుకు సాగచ్చు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను.